హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఆల్రెడీ తమ్నేల్ చూస్తుంటే అర్థమవుతుంది మీకు ఈ వీడియో దేని గురించో. నిన్న మధ్యాహ్నం నుంచి ఒక వీడియో అయితే చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. అది ఏ వీడియో కాదు, మన తునిలో జరిగిన ఒక ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, ఇప్పుడు ఒక వీడియో తీస్తున్నాడు ఒక ఆయన. అందులో ఒక ఆయన ఒక 70 ఇయర్స్, అబౌవ్ 70 ఇయర్స్ ఆయన ఒక ఆయన నుంచొని ఉన్నాడు. పక్కనే ఒక పాప అప్పుడే డ్రెస్ సరి చేసుకుంటుంది. అయితే అప్పుడు ఈ వీడియో తీసే పర్సన్ ఏమంటాడు, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఆ ముసలైన నాన్ సింక్ లో నేను టీడీపీ ఇక్కడ మండల్ ఇన్ఛార్జ్ ఆ సంథింగ్ ఏదో చెప్తాడు, టీడీపీ సంబంధించింది, నేను సర్పంచ్ టైప్ అని చెప్తాడు. నెక్స్ట్ ఆ పాపను అడుగుతాడు, నువ్వు ఎక్కడి నుంచి, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఏ ఊరు మీది అని అడిగితే వాష్రూమ్కి వెళ్ళడానికి వచ్చాను అని చెప్పింది. వాష్రూమ్కి వెళ్ళడానికి వచ్చిన అమ్మాయి అయితే తను అడుగుతాడు, మరి టాప్ ఎందుకు సార్ చేసుకుంటున్నాను నన్ను చూసి అని చెప్పేసి అడుగుతాడు. ఆ వీడియో తీసిన ఆయన అయితే కొంచెం ర్యాష్ గానే మాట్లాడతాడు, కొంచెం గట్టిగా మాట్లాడతాడు. అయితే అమ్మాయి చాలా స్మూత్ గానే ఆన్సర్ ఇస్తుంది, పెద్ద ఇన్సిడెంట్ అయితే ఏం జరగనట్టు. అయితే ఇక ఈ ముసలాయన అయితే నీకెందుకు ఇదంతా, నీ నీ పని నువ్వు చూసుకో అన్నట్టు రివర్స్ లో అవుతాడు. అమ్మాయిని అయితే రామా అని వెళ్ళిపోదాం అని అంటాడు. అయితే ఈ వీడియో తీసి ఆయన బుజ్జి ఆగు అని చెప్పేసి అంటాడు. అంటే చిన్నమ్మాయి కాబట్టి బుజ్జి, చిన్నపిల్ల కాబట్టి బుజ్జి బుజ్జి డ్రామా అంటాడు. అయితే ఆ ముసలాయన ఏమంటాడు, బుజ్జి అని పిలవకు, ఎవరినో పిలవడానికి అని అంటాడు. అప్పుడు ఈ వీడియో తీసి ఆయన ఏమవుతాడు ఆయన నీకు అంటే తాత అవుతాడు అనేది. నార్మల్ గా ఆయన ఏజ్ తాత ఏజ్ కాబట్టి ఇంకా అలా చెప్పింది. ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఇంకా ఈయన వీడియో తీసి ఆయన ఇంకా ఇది పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన మధ్యాహ్నానికి ఇది చాలా అంటే చాలా వైరల్ అయింది. ఈ వీడియో వైరల్ అయింది. ఇంకా ఇంటి దగ్గర ఈ ముసలాయన్ని బాగా కొడుతున్నారు, కొట్టారు, బాగా దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత తిడుతున్నారు, ఇంకా అయిపోయింది. ఆ తర్వాత ఇంకా హాస్టల్ దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి ఉండే హాస్టల్ కి ఇది వాళ్ళ టీచర్ ఇంటర్వ్యూ చేశారు ఒక రిపోర్టర్. ఇది 4th టైమా 5th టైమ్ సేమ్ ఇంతే వస్తాడు, ఏదో ఒక రీజన్ చెప్పి తీసుకెళ్తాడు. ఈ అమ్మాయిని కూడా అడుగుతాం మేము తాత అని చెప్పింది. సో ఇది తెలిసిన వాళ్ళే కదా అని చెప్పేసి పంపిస్తాము, ఇలా జరిగిందని మాకు తెలియదు అని అంటాడు టీచర్ అనితల. అండ్ తర్వాత వాళ్ళ నాయనమ్మ వచ్చింది, అసలు నాయనమ్మ అబ్బా పిల్లవాళ్ళ నాయనమ్మ. అమ్మ ఇప్పుడు మాక్సిమం 4th క్లాస్ ఆ 5th క్లాస్ చదువుతుంది. సో ఏజ్ నేను మెన్షన్ చేయను, ఎందుకంటే ఫర్దర్ గా యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం నేను మెన్షన్ చేయను ఏజ్ అనేది. మీరే అర్థం చేసుకోండి, ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉండిద్ది. అయితే ఆ ముసలాం ఏమంటుందంటే, ఇప్పుడు ఫస్ట్ టైం తీసుకెళ్ళాడంటే అది తెలియక జరిపోయింది. సెకండ్ టైం తీసుకెళ్ళినప్పుడు కూడా ఈ టీచర్స్ మాకు ఎందుకు చెప్పలేదు, అసలు వాళ్ళ తాత ఆయన కాదు, వాళ్ళ తాత అక్కడ అడుక్కుంటాడు ఫుట్పాత్ మీద, ఆయన కాళ్ళు లేవు, హ్యాండిక్యాప్, మేము అడుక్కుంటాము అని చెప్పేసి సంథింగ్ అలా చెప్పిద్ది. చెప్పేసిన తర్వాత ఇంకా మరి ఆయన మీద మీరు కేసు ఏమైనా పెడతారా అంటే, ఇంకా పెడతాము, మేము అతని మీద కేసు పెడతాము, వదలము, మీరే మాకు హెల్ప్ చేయాలని చెప్పేసి రిపోర్టర్ అడిగింది. అయితే ఇప్పుడు ఇలా జరిగింది కాబట్టి ఆయన మీద కేసులు ఏం పెడతారంటే, పోక్సో యాక్ట్ కింద అతన్ని లోపలేస్తారు. ఇష్టం ఉండి వచ్చినా ఇష్టం లేకుండా వచ్చినా మైనర్ కాబట్టి ఇది చాలా పెద్ద కేసు అయింది. అండ్ పోలీసులు వచ్చి అతను అరెస్ట్ చేశారు. ఇంకా అతను వాష్రూమ్ కి అతను ఏమని చెప్పాడంటే, ఇలా టాయిలెట్కి వెళ్ళి వస్తా అని చెప్పేసి అలా పక్కకి వెళ్ళాడంట. పక్కకి వెళ్ళేసి చెరువులో పడిపోయాడు. చెరువులో పడిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి నిన్న ఈ రోజు మార్నింగ్ కి న్యూస్ వచ్చింది. సో అయితే జస్టిస్ అయితే జరిగింది అని చెప్పేసి కొంతమంది అయితే అంటున్నారు. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే, అసలు అతను ఆ ముసలైన అంత ఏజ్ లో అలాంటి తప్పు చేస్తుండడు, అసలు నిరూపించుకోలేని నింద తన మీద వేశారు కాబట్టి ఆ అవమానంతో చనిపోయాడు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొంతమంది అయితే ఇంకా పార్టీస్ తీసుకొస్తున్నారు, ఈ పార్టీ వాళ్ళు ఇలాగే చేస్తారు అని చెప్పేసి. ఇప్పుడు పార్టీస్ అయితే ఏం తప్పు లేదు. ఇప్పుడు పార్టీ హైకమాండ్ తెలిసిన తర్వాత, లోకేష్ గారికి తెలిసిన తర్వాత ఎమ్మటనే సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి పోలీసుల్ని ఎమ్మటనే ఛార్జ్ తీసుకోండి, అసలు అక్కడ ఏం జరిగింది నాకు ఎమ్మటే గ్రౌండ్ రిపోర్ట్ చెప్పండి అని చెప్పేసి కూడా అన్నారు. అయితే ఇంకా రీసెంట్ గా వాళ్ళ కూతురు అండ్ వాళ్ళ కొడుకు ఇంటర్వ్యూ పెట్టారు. ఇంటర్వ్యూ పెట్టేసి వాళ్ళు చెప్పారు, మా నాన్న అలా చేస్తుంటే అతను చనిపోవడమే కరెక్ట్ అని అన్నారు. అండ్ కొడుకు కూడా అదే అన్నారు. అండ్ మళ్ళీ తర్వాత ఏమంటున్నారంటే, మాకెందుకో డౌట్ వస్తుంది, కావాలని పోలీసులే చంపేసి ఉంటారు, మా డాడీని కావాలని చంపారు అని చెప్పేసి మళ్ళీ ప్లేట్ తిప్పేశారు వాళ్ళు. అండ్ అతను కొడుకైతే, కొడుక్కి నాన్నకి ఆల్రెడీ గొడవలు ఉన్నట్టున్నాయి, ఎందుకంటే శ్రద్ధాంజలి అని చెప్పేసి ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు ఇంతకుముందు ఎప్పుడో కొడుకు. ఇలా చాలా అంటే చాలా కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి ఈ ఇన్సిడెంట్ చుట్టూ. అసలు అక్కడ ఇన్సిడెంట్ జరిగిందా జరగలేదా, ఒకవేళ జరిగితే ఇద్దరికి కాదు ఆ ముసలానికి మెయిన్ గా శిక్ష పడింది, ఎందుకంటే తను మైనర్ కాబట్టి. తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది మైనర్ ఇన్సిడెంట్ కాబట్టి ఖచ్చితంగా ముసలానికి శిక్ష పడుద్ది అని చెప్పేసి అందరూ గట్టిగా కోరుకున్నారు. వైరల్ అయింది ఆ వీడియో. ఎంత తొందరగా అయిందంటే అంత తొందరగా కూడా జస్టిస్ వచ్చింది అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఒకవేళ అక్కడ ఏమి జరగకుండా తను వాష్రూమ్కి వెళ్ళుంటే అని చెప్పేసి కొన్ని డౌట్స్ వస్తున్నాయి. మరి ఈ డౌట్స్ కి అయితే ఇంకా పుల్ స్టాప్ పెట్టాల్సిన పోలీసులే. ఫర్దర్ గా వాళ్ళు ఏ స్టెప్ తీసుకుంటారు, అసలు ఈ కేసుని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు అనేది చూడాలి మనం వెయిట్ చేసి. బట్ జస్టిస్ అయితే జరిగింది. ఆ, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కొంచెం జాగ్రత్త. పేరెంట్స్ అనే కాదు, మెయిన్ గా అమ్మలకే చెప్పాలి, మీరు మీ పిల్లల్ని ఎక్కడైనా వదిలే ముందు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని నమ్మడానికి లేదు ఈ రోజుల్లో, ఎందుకంటే ప్రతి ఒక్క మగవాడు అంతే చేస్తున్నారు. అండ్ పిల్లలకి అసలు భద్రత లేకుండా పోతుంది. సో ఇలాంటివి జరగకుండా మన ఏపీ సీఎం మన చంద్రబాబు గారు ఏదో ఒకటి చెయ్యాలి తొందరగా. ఇలాంటి జరగకుండా నిర్భయ చట్టం లాగా, అలాంటి ఫాస్ట్ కోర్ట్స్ లాగా, అండ్ షీ టీమ్స్ ని ఎక్కువ మందిని పెట్టాలి. ఇలాంటివి జరిగితే 24 hours లో
నిందితుడు గనక తెలిస్తే అతనే తప్పు చేశాడు అని తెలిస్తే అతన్ని 24 hours లో మరణశిక్ష విధించాలి. అలాంటి రోజు రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ వీడియోని ఇంతవరకు చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరేమనుకుంటున్నారు, ఈ కేసులో జస్టిస్ జరిగిందా లేదా ఇంకా జస్టిస్ జరగాల, లేదా ఇది మరి పబ్లిసిటీ కోసం చేస్తున్నారా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.